అంటే డైజెషన్కి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అంతే కదమ్మా. సో ఎప్పుడైతే గ్లూటెన్ ఆ యొక్క ఇంటెస్టైన్స్లో కోటింగ్ లాగా పేరుకొని పోయిందో, మనం ఎంత పుష్కలమైనటువంటి ఎంత న్యూట్రిషియస్ వాల్యూ ఉన్నటువంటి పోషకభరితమైనటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ ఆ తీసుకున్నటువంటి ఆహారం ప్రేవులు పీల్చుకోలేవమ్మా. సో ప్రేవులు పీల్చుకోలేకపోవడం ఒకటి, ఆహారం త్వరగా జీర్ణం కాదు. ఆహారం ఎక్కువగా జీర్ణం కాకుండా ప్రేవుల్లో చాలాసేపు ఉండడం చేత ఆహారం పులిసిపోతుంది. పులిసిపోవడం చేత గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తాయి. సో తేర్పుల రూపం రావచ్చు, కడుపులో మంట రూపం రావచ్చు, కడుపు ఉబ్బరం రూపంలో రావచ్చు, మోషన్స్ కాన్స్టిపేషన్ రూపం రావచ్చు, మోషన్స్ ఎక్కువగా కావడం, నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్స్ ఉండేటువంటి పరిస్థితి రావచ్చు. ఇన్ కేస్ ఒక్కొక్కసారి లోపల పుళ్ళు కూడా తయారవుతుంది, అల్సర్స్ ఇంటెస్టైన్స్లో. సో ఇలాంటి అనేక రకాలైన కారణాలు ఈ గ్లూటెన్ వల్ల కలుగుతున్నాయి. సో రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ గ్లూటెన్ ఏం చేస్తుందంటమ్మా, ఈ ప్యాంక్రియాస్లో ఐలెట్స్ ఆఫ్ లాంగ్రిహెన్ సెల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగ్రిహెన్సే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంటాయి. ఎప్పుడైతే మనకు ఈ గ్లూకోజ్ మెటబాలిజం బాగా జరగాలంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవసరం. ఈ గ్లూటెన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి ఐలెట్స్ ఆఫ్ లాంగ్రిహెన్స్ అనేటువంటి ఆ సెల్స్ మీద దాడి చేసేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుందో మన బ్లడ్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్లూకోజ్ మెటబాలిజం డైజెస్ట్ కాదమ్మా, దానివల్ల విపరీతంగా షుగర్ పెరిగిపోతుంది. సో ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల గ్లూటెన్ను ఎప్పుడో ఒకసారి తీసుకోవడం తప్పులేదు, కానీ యాజ్ యూజువల్గా మరి ఈ గోధుమ పిండి మైదా పిండితో చేసినటువంటి పదార్థాలు వాడడం మంచిది కాదు. రెండోది ఏంటంటే, ఈవెన్ గోధుమ పిండి కూడా రీఫైన్డ్ గోధుమ పిండి వాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫైబర్ లేనటువంటి ఆల్మోస్ట్ కొద్ది గొప్ప ఉండొచ్చు, కానీ ఫైబర్ చాలా తక్కువ ఉండేటువంటి గోధుమ పిండిని మనం వాడుతున్నాం కాబట్టి సమస్య మరింత జటిలమయ్యేదానికి అవకాశం ఉందమ్మా.